మనుషులు చేసిన యుద్ధం ఆ వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ పోరుల పొద్దై పొడిసింది ఇది పోరు తెలంగాణ నెత్తుటితోనే తడిసింది త్యాగాల తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఏళ్తున్న అమరులు ఒక శివలపై వాళ్ళు పదవులు తీసుకున్నారు. ఆ శివల పైన ఈ రోజు రాష్ట్రం ఏళ్తున్నాము. మాకు ఆ కుటుంబాలకు మేలు చేయాలి, మా కర్తవ్యము, మా బాధ్యత అని ఈ రోజు ప్రభుత్వాలకు ఇంకా కవింపు కాలదా. కానీ రేవంత్ రెడ్డి గారు మొన్నటి ఎలక్షన్ లో జరిగిన ఎలక్షన్ లో రాష్ట్రంలో ఉద్యమకారులందరికీ న్యాయం చేస్తా, మీ అందరినీ కూడా గౌరవిస్తా, రాష్ట్రం వచ్చింది మీ వల్ల కదా, మీ అందరూ కూడా 200 గజాలు లాగిస్తా, మీ అందరూ కూడా ప్రభుత్వంలో ముందు వరుసలు మిమ్మల్ని మేలు చేస్తా, మా పథకాలు ముందు పెడతా అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ 2.5 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు కేవలం మాటల మరాఠీగా, మాటల ముఠాగా చెప్పేసి మాటలు మర్చిపోయిన ఈ రేవంత్ రెడ్డికి ఈ వేదిక నుంచి, ఈ యొక్క అమరుల స్థాపన నుంచి, ఈ రోజు వాళ్ళ ఆత్మ గౌరవం నుంచి నేను చెప్తున్నాను, సార్ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, మేము కొత్తగా కోరుకోలేము, మీరు ఇచ్చిన మాట మీద కట్టుబడి ఇస్తున్న హామీలని వెంబడే ఇవ్వాలి. లేని పక్షంలో ఈ ఉద్యమకారులు మరో ఉద్యమానికి మీ ప్రభుత్వంపై ముందడుగు వేయకుండా అవకాశం ఇవ్వండి. చనిపోయిన అమరులని గౌరవంగా వాళ్ళకి వేతనాలు ఇస్తాము, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాము. ఇంటికి మేము పెద్ద కొడుకు పోయినాడు, పెద్ద కొడుకు స్థానంలో మా ప్రభుత్వం మీకు పెద్ద కొడుకులా ఉంటుందని కళ్ళబొల్లి మాటలు చెప్పి నమ్మించి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు కూడా ఉద్యమకారులు 12 సంవత్సరాల పైచిలకైనా వచ్చిన రాష్ట్రంలో మళ్ళా ఉద్యమకారులు కుటుంబాలు, అమరులైన కుటుంబాలు రోడ్లపైకి వచ్చి వాళ్ళ జ్ఞాపకార్థం గన్ పార్క్ వచ్చి ఆ స్థూపం దగ్గర ఏడ్చడానికి కారణమైన ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడైనా కనువిప్పై వచ్చే అసెంబ్లీలను సరే ఇచ్చిన మాటను కట్టుబడి ఉండి లేని పక్షంలో మరో ఉద్యమానికి